హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ అల్లం చట్నీ. పేరు వింటే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. హోటల్స్లో మనకి సర్వ్ చేసే అల్లం చట్నీ అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. సో ఈ అల్లం చట్నీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. నేను తయారు చేసే అల్లం చట్నీ అయితే రైస్లో కూడా బాగుంటుంది. ఇది నాకు ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేసింది. మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొలతలతో కరెక్ట్గా ఉంటుందన్నమాట, టేస్టీగా కుదురుతుంది. దీనికోసం 150 గ్రాములు అల్లం, తొక్క తీసేసి క్లీన్ చేసిన 150 గ్రాముల అల్లం అనమాట. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తేమ లేకుండా పొడిగా 1 గంట సేపు ఆరపెట్టుకోవాలి. అలా ఆరపెట్టుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. అలాగే చింతపండు, తొక్కలు పిక్కలు ఈనలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న చింతపండు కూడా 150 గ్రాములు. అలాగే బెల్లము, ఇది కూడా 150 గ్రాములు అండి, తురిమి తీసుకోండి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 50 గ్రాములు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఆర్డర్ చేసిన వాళ్ళు అలా కొంచెం మీడియం స్వీట్ ఉండాలి, ఎక్కువ స్వీట్ ఉండొద్దు అన్నారు. సో అలా తీసుకున్నాను. ఇలా అన్నీ కొలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఇలా కొన్ని వాటర్లో వేసి ఫస్ట్ ఒకసారి వాటర్లో కడగండి, ఎందుకంటే చింతపండులో డస్ట్ ఉంటుంది. మనం చింతపండుతో ఏం తయారు చేసుకున్నా సరే ఇలా కడిగి వాడుకోవటం మంచిది. వాటర్ మార్చేసుకొని మళ్ళీ చింతపండు నిండుగా వాటర్ పోసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి మసాలా కోసం 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి లో ఫ్లేమ్లో కొన్ని సెకండ్లు వేపుకోవాలి. ఇప్పుడు అలాగే 1/4 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వేపుకోండి. దినుసులు మాడిపోకుండా సన్నటి సెగ మీద ఇలా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేసి వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇక్కడ కొంచెం అల్లం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది వేగాలి. అల్లం బాగా వేగితే మనకి పచ్చివాసన లేకుండా కమ్మదనంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపకూడదు. ఇలా మంచి గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా వేపుకొని అల్లం తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో పోపు కోసం 1½ కప్ ఆయిల్, అంటే 250 నుంచి 300 ml వరకు ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. అంటే ఆవాలు, జీరా, సాయమినపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ కూడా ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి 1 by 1 వెంటనే వేసేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత సెగ తగ్గించుకోండి, సిమ్లో పెట్టి పోపు పెట్టుకోండి, లేదంటే పోపు మాడిపోతుంది. సో ఇలా ఫస్ట్ ఆవాలు బాగా చిట్పట్లాడి వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలగొట్టి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 4 ఎండుమిరపకాయలను కూడా వేసి ఇక స్టవ్ ఆపేయండి. ఇక సెగ అవసరం లేదనమాట. 1/2 స్పూన్ కంటే కొంచెం మెంతులు కొన్ని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసేసి ఇక ఆయిల్ వేడికి ఇదంతా వేగిపోతుంది అనమాట. స్టవ్ ఆపేసి ఇదంతా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం చింతపండులో నీళ్లు పోసి పెట్టాం కదా, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఆ నీళ్లతో ఉడికించుకోవాలండి. సో చింతపండు పొంగొస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కలుపుకుంటూ సెగని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చింతపండు వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా గుజ్జంతా బాగా దగ్గరకు అవ్వాలన్నమాట. ఇలా బాగా ఉడికించుకుంటే పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి ఆ చింతపండు కూడా చల్లారనివ్వాలి. అన్నీ రెడీగా ఉన్నాయండి. నెక్స్ట్ గ్రైండింగ్ ప్రాసెస్. ఫస్ట్ వేపుకొని తీసుకున్న ఈ దినుసులన్నీ వేసి గ్రైండింగ్ జార్లో పౌడర్ లాగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి, లేదంటే ఇవి బాగా నలగవు అనమాట, పౌడర్ అవ్వదు. నెక్స్ట్ దీనిలోనే ఫ్రై చేసుకున్న అల్లం కూడా వేసేసుకోండి. అలాగే వెల్లుల్లి, ఇది ఒక పెద్ద గడ్డ అండి, అంటే 25 to 30 గ్రామ్స్ ఉంటాయి. పొట్టు తీసేసి వేసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తురిమిన బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వచ్చేసి చెప్పాను కదండి, మీ తీపికి తగినట్లుగా. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ అయితే మీడియం స్వీట్ ఉంటుంది. బెల్లం వేసి కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి గ్రైండ్ చేసినట్లయితే ఇంకా పేస్ట్ మెత్తగా తయారవుతుంది. చింతపండు గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి ఇది చక్కగా రెడీ అయిపోయింది. చింతపండు యాడ్ అయ్యేటప్పటికి ఇక్కడ మెత్తగా గుజ్జులాగా అంతా కూడా బాగా సాఫ్ట్గా తయారైందనమాట. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాము. దీనిలో ఎక్కడ వాటర్ వేయకూడదు కదా, పచ్చడి అంటే తేమ తగలకుండా ఉండాలి. ఇప్పుడు మిగిలిన చింతపండు గుజ్జు కూడా ఈ గ్రైండింగ్ జార్లో వేసుకొని దీనిలోకి కారం వచ్చేసి
100 గ్రామ్స్ వరకు తీసుకోండి. అంటే మీరు తీసుకునే కారం ఘాటును బట్టి అనమాట. కొంచెం ఘాటు ఎక్కువ ఉన్న కారం అయితే క్వాంటిటీ తగ్గించుకోండి. అలాగే ఉప్పు వచ్చేసి 60 గ్రాముల వరకు తీసుకోండి. ఉప్పు పెరిగితే తీయలేమండి, కొంచెం తగ్గితే వేసుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇదంతా వేసి గ్రైండ్ చేసిన తర్వాత మంచి సిల్కీ టెక్చర్తో పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో దీనిలో బెల్లం ఉండడం వల్ల ఆ సిల్కీ టెక్చర్ అనేది వస్తుంది, అట్లా మెరుస్తూ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని చల్లారిన పోపులో వేసి కలిపేసుకోవడమే. చాలా 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 బాగుంటుందండి. మీరు చెప్పాను కదా, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం స్వీట్గా ఉంటుంది. పిల్లలు అలా ఇష్టపడతారనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ గ్రైండ్ చేసిన ఈ అల్లం పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకొని మొత్తం రెండింటిని బాగా కలిపేసుకోవాలి. సో పోపులో ఇలా కలిపేసి ఇక తేమ తగలకుండా స్టోర్ చేసుకోవడమేనండి. తేమ తగలకుండా ఒక స్పూన్తో మెయింటైన్ చేసుకుంటే బయట ఉంటే 2 నెలలు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా పాడవదండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నాకు ఇది ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేశాను. మీకు ఇలా కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. నా దగ్గర వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, అలాగే స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు అన్నీ ఉంటాయి. అన్నీ ఉండడం అంటే ముందే ఉండవండి. మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి షిప్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను చేస్తున్న చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.